అన్యమత ప్రచారంపై ఆచితూచి మాట్లాడాలని, తొందరపడి మాట్లాడితే మన దేశం నుంచి క్రైస్తవ దేశాలకు బ్రతుకు తెరువు కోసం వెళ్లిన హిందువులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ హెచ్చరించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ టీటీడీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ భూములను టీటీడీ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున ఇవ్వాలని, జనవరి 1వ తేదీకి వైకుంఠ ఏకాదశి టోకన్లకు సంబంధం లేకుండా ఆధార్ కార్డు కలిగిన స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం. జనవరి 1కి 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం కాదు, జనవరి 1కు కూడా 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అవన్నీ జాంతానాయి. మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎత్తుకెళ్తే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ క్యూ లైన్లో దర్శనాలు చేయించాలి. ఎమ్మెల్యేలు ఎంపీలకి వారానికి 4 సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగానే జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి 4 సిఫారసు లెటర్లు స్వీకరించాలని, అంగీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.